హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పవనిని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం చేసే రెసిపీ వచ్చేసి దోశ అండి. ఈ పప్పులతో దోశ చేశారంటే చాలా చక్కగా వచ్చేస్తుంది, క్రిస్పీగా చాలా బాగుంటుంది. అదేవిధంగా మనకి కలర్ కూడా చాలా చక్కగా వచ్చేస్తుందండి. తెల్లగా రాకుండా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావడం జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ 2 గ్లాసులు రేషన్ బియ్యాన్ని యాడ్ చేసేసుకొని, హాఫ్ గ్లాస్ మినపప్పుని, హాఫ్ గ్లాస్ అదేవిధంగా శనగపప్పుని కూడా యాడ్ చేసేసుకొని, దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఇక్కడ మెంతులను యాడ్ చేయడం వల్ల మనకి కలర్ అనేది చాలా బాగా వస్తుంది. హెల్త్కి కూడా చాలా మంచిది కదా. వేరే డిష్ తీసుకొని దాంట్లోకి హాఫ్ గ్లాస్ దొడ్డటుకులని కూడా యాడ్ చేసేసుకొని వీటిని సపరేట్గా మనం మంచి వాష్ చేసేసుకోవాలండి. ఇలా మంచి వాష్ చేసేసుకున్న తర్వాతకి దీన్ని మార్నింగ్ నానబెట్టేసుకొని ఈవినింగ్ మిక్సీకి పట్టేసుకున్నామంటే సరిపోతుంది. ఈవినింగ్ చక్కగా నానిపోయాయి కదా, ఇలా నానిపోయిన తర్వాతకి మనం మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి మెంతులు కానీ పప్పులు కానీ బియ్యం కానీ చాలా చక్కగా నానిపోయాయి కదా, వీటిని మిక్సీకి పట్టేసుకుందాం. ఓకేనా. ఇక్కడ మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకొని కొంచెం వాటర్ని యాడ్ చేసేసుకొని వీటన్నింటినీ మెత్తగా గ్రైండ్ చేసేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండి మొత్తాన్ని ఒక దాంట్లోకి యాడ్ చేసేసుకోవాలండి. లాస్ట్కి మనం ముందు నానబెట్టుకున్న అటుకులు ఉన్నాయి కదా, దాన్ని కూడా యాడ్ చేసేసుకొని మంచి గ్రైండ్ చేసేసుకుని ఈ పిండిలోకి యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ చూడండి ఎంత చక్కగా పొంగిందో కదా. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టకుండా మనం బయటలో ఉంచామంటే చాలా చక్కగా పొంగేస్తుందండి. ఇలా పొంగిన దాన్ని నెక్స్ట్ డే మార్నింగ్ మనం ఒక చిన్న కప్పు రవ్వని 1 టేబుల్ స్పూన్ షుగర్ని వేయడం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. అదేవిధంగా మనం దోశ వేసేటప్పుడైతే నిజంగా క్రిస్పీగా కలర్ కూడా చాలా బాగా వచ్చేస్తుందండి. మెయిన్ సీక్రెట్ దీనికి ఇదేనండి. రవ్వ చక్కెర వేయడం వల్ల దోశ అనేది చాలా పర్ఫెక్ట్గా రావడం జరుగుతుందండి. ఈ పిండి మొత్తాన్ని మనం మంచిగా కలుపుకొని దీంట్లోకి రుచికి తగిన సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకొని మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కలుపుకున్న తర్వాతకి స్టవ్ పై ప్యాన్ పెట్టేసుకొని ఇక్కడ మనం దోశ ఏ విధంగా యాడ్ చేసామో ఆ విధంగా యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. నిజంగా చాలా బాగా వచ్చింది దోశ అయితే. 1 2 కాదు, ఒక 3 4 తినొచ్చు అలా ఉన్నాయి మరి దోశలు అయితే. చాలా చక్కగా కాలడం కూడా జరిగిందండి. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది, ఎందుకంటే మనం పప్పుని ఇక్కడ అదేవిధంగా మెంతులను కూడా యాడ్ చేసాం కదా. నిజంగా చాలా బాగుంది. ఇలా కొంచెం మీద నుంచి ఆయిల్ని యాడ్ చేసేసుకొని మంచి కాల్చుకొని సర్వ్ చేసుకున్నామంటే చట్నీతో కానీ ఆలు కుర్మాతో కానీ పప్పుతో కానీ సర్వ్ చేసుకున్నామంటే చాలా బాగుంటుందండి. నిజంగా చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఇలా అన్నింటినీ మనం ప్రిపేర్ చేసేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుందండి. చాలా బాగున్నాయి కదా. మీకు కూడా నచ్చింది కదా ఈ రెసిపీ. ఎప్పుడైనా మీరు దోశ చేసేటప్పుడు కొంచెం రవ్వని కొంచెం షుగర్ని యాడ్ చేశారంటే దోశ కలర్ అయితే చాలా బాగా వస్తుందండి. నిజంగా 5 స్టార్ హోటల్లో దోశ లాగానే ఉందండి. నిజంగా చాలా బాగుంది. మనకి బబుల్స్ అనేది రాకూడదు. దోశ కాలిన తర్వాతకి మనకి సాఫ్ట్గా చాలా బాగా వచ్చిందండి. నిజంగా అసలు ఎంత బాగుందో అంటే అంత బాగుంది. మరి ఇంకెందుకు లేటు, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూసి ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్స్ ఫ్రెండ్స్.